నమ్మించి మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి కొప్పుల ఈశ్వర్ బెల్లంపల్లి నియోజకవర్గం కాశీపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల్ని కలుస్తూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి తనని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణకు సాధ్యం కాని హామీలతో అసత్య ప్రచారం చేసి 6 గ్యారంటీలంటూ ప్రజల్ని మోసం చేసి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని, మళ్లీ నమ్మితే మోసపోతారని దేవాపూర్ ఓరియంట్ కార్మికులకు గ్రామ ప్రజలకు తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేశామని మాటిచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటేసి తనను గెలిపించాలని కోరారు. కాంట్రాక్టర్లకు వంచింది నిజం కాదా అంటే మీ ప్రయారిటీ రైతులు కాదు, మీ ప్రయారిటీ కాంట్రాక్టర్, మీ ప్రయారిటీ మీకోసం పనిచేసేవాళ్ళు. కానీ రైతుల నోట్లలో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ ఎన్నికలలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మన కోసం పోరాడేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, అదేవిధంగా నేను సింగరేణి కార్మికుడిగా ఇక్కడ చాలాసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, మా కార్మిక సోదరుల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిని, ప్రజల యొక్క ఆకలి బాధలు తెలిసినటువంటి వ్యక్తిని, నన్ను ఎన్నుకుంటే మీ అందరికీ నేను సేవలో ఉంటా. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఆయన పుట్టుకతోటే బంగారు పల్లెంలో అన్నం తిన్నైన మనిషి. ఆయనకు దుఃఖం విలువ తెలియదు, ఆకలి విలువ తెలియదు. 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ రాజ్యం చేస్తున్నారు. ఒక 4 అవకాశాలు ఎస్సీలకు వస్తే 3 మీ ఇంట్లోకే తీసుకుంటారా? 2 నియోజకవర్గాలలో ఇప్పటికే వినోద్ ఎంపీ ఎమ్మెల్యే ఉన్నాడు, బెల్లంపల్లిలో వివేక్ చెన్నూరులో ఎమ్మెల్యే ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ కొడుకు ఇలా ఎంపీ టికెట్ తీసుకొచ్చినాం. మంత్రి పదవి కూడా మళ్ళీ మీకే కావాలి. మీరు డబ్బున్నదంటే ఏమంటారు చేస్తారన్నట్ట. ఇక్కడ లేరా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకులు లేరా? ఈ 3 జిల్లాలలో ఎంపీకి పోటీ చేసే మనిషే కనవలేదా? వాళ్ళందరినీ తొక్కేసిరి. ఢిల్లీ దాకా పోయి రిక్వెస్ట్ చేసినా వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా చేసిరి, అందరినీ నోరు మూపిసిరి. మొన్నటిదాకా ఎమ్మెల్యేలు కూడా మొన్నటిదాకా ఈయన మాకు వద్దన్నారు. మరి ఇలా ఆయననే గెలవాలని అంటున్నారు. దీని వెనుక ఉన్న మతలబేంది, అర్థమైంది? మరి మీరు ఎవరినైనా మేనేజ్ చేస్తారు, మీరు ఎవరినైనా మరి డబ్బుతోటి ప్రలోభ పెడతారనేది దీనికి అర్థమవుతుంది. ప్రజలు ఈ సందర్భంలో మంచి ఆలోచన చేయాలి. మన కోసం పనిచేసేటువంటి మరి పార్టీని, మన కోసం పనిచేసే నాయకులను ఎన్నుకొని కారు గుర్తుపైన ఓటేసి మరి నాకు అవకాశం కల్పిస్తే ఒక కార్మికుడిగా మరి చాలా సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకుడిగా అందరికీ న్యాయం చేసే విధంగా, ఆపద ఎక్కడుంటే అక్కడ, అవసరం ఎక్కడుంటే అక్కడ పిలిస్తే పలికే నాయకుడిగా ఉంటానని చెప్పేసి సందర్భంగా ఈ ప్రాంత వాసులందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమరావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి, యూనియన్ నాయకులు కొండా బత్తుల రామచందర్, మోటూరి వేణు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.